దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు. మన భారత రాజ్యాంగం రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. అదే మనం ఈరోజు సెలబ్రేట్ చేయబోతున్నాం. దీంతో మన శ్రీకాకుళం జిల్లా సెకండ్ క్వార్టర్ గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రొడక్ట్ అంటే GDP ఒక 43% పెరిగింది. దీంతో మనం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలబడింది. దీనికి నేను ప్రతి ఒక్కరికి కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మెగా DSC 20,025 2025 ఈ సంవత్సరానికి 535 మందికి పాఠశాలకు మనం పోస్టింగ్ టీచర్ కి మనం ఇవ్వడం జరిగింది. అలాగే దీపం 2 ఈ పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్ మనం ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. దీని కింద ఇప్పటి వరకు అంటే జనవరి 2026 వరకు 1,91,000 మందికి మనం లబ్ధి ఇచ్చాం. దీంతో 9.31 కోట్ల రూపాయలు మనం ప్రతి ఒక్క లబ్ధిదారు ఖాతాలో 44 గంటల లోపలనే జమ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ మన జిల్లాలో ఇప్పటికే ఒక 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అదనంగా ఇంకా 2 అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక 5 రూపాయలకే పేద ప్రజలకి మనం ఒక మంచి ఆహారం బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగే డిన్నర్ కింద మనం ఇస్తున్నాం. తల్లికి వందనం ఈ పథకం కింద పాఠశాలలకు అలాగే జూనియర్ కళాశాలలకు పంపుతున్న విద్యార్థులకి తల్లులకి ఖాతాల్లో ప్రతి ఒక్క విద్యార్థి బట్టి ఒక 15,000 ప్రతి ఒక్క సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇప్పటి వరకు దాదాపు 2,54,000 లబ్ధిదారు ఖాతాలో 330 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ చాలా భారీ ఎత్తున మనం చేస్తున్నాం. దీని కింద ప్యాడీ నుంచి అంటే రైస్ నుంచి, వరి నుంచి మనం ఆయిల్ పామ్ అలాగే మేస్ ఈ 2 క్రాప్స్ కి భారీ ఎత్తున మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇలాగే యూరియా కూడా సకాలంలో మన రైతులందరికీ ఇవ్వడం వల్ల ఈ పెస్ట్ ఇన్ఫెస్టేషన్ కానీ అలాగే మనకి ఈల్డ్ కూడా చాలా పెరగడం జరిగింది. ఇది కాకుండా PM కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్ ఈ ప్రోగ్రాం కింద 2025 సంవత్సరంకి దాదాపు ఒక 2,79,000 రైతుల అకౌంట్ కి దాదాపు ఒక 370 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. అలాగే 10 సూత్రాల్లో భాగంగా ఫార్మర్ అగ్రిటెక్ ఈ కాన్సెప్ట్ లో PM కిసాన్ డ్రోన్ కింద ఒక 26 డ్రోన్ మన జిల్లాకి రావడం జరిగింది. దీనివల్ల పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కానీ అలాగే మనకి యూరియా స్ప్రేయింగ్ కానీ చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ వంశధార డిపార్ట్మెంట్ మన జిల్లాకి హీరామండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ అలాగే మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పని చాలా వేగంగా జరుగుతుంది. దిస్ ఇయర్ మనం ఈ పని కంప్లీట్ చేయడానికి మనం కృషి చేస్తున్నాం. దీనివల్ల 2.12 లక్షల ఎకరా భూమి అదనంగా నీళ్ళు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ ఇయర్ నరేగా ఈ పథకం కింద అలాగే క్యాడా వర్క్స్ కింద చాలా మంచి పని చేయడం వల్ల అన్ని దాదాపు ఒక 6,000 మైక్రో ఇరిగేషన్ అంటే మెమాయ్ ట్యాంక్స్ పూర్తిగా నీళ్ళతో నిండిపోవడం జరిగింది. దీనివల్ల మనకి క్రాప్ ఏరియా కానీ అలాగే ఈల్డ్ కానీ చాలా పెరిగింది. ఇది కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపున పశు బీమా ఈ పథకం కింద 351 మంది రైతులకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా వ్యాక్సినేషన్
మరియు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ లాగా మంచి ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మత్స్య సంపద పిఎం మత్స్య సంపద యోజన కింద వివిధ కార్యక్రమాల కింద ఒక 3.12 కోట్ల రూపాయలతో మన మత్స్యకారులకు వలలు కానీ ఇంజిన్లు కానీ బోట్ కానీ మనం ఇచ్చాం. ఇది కాకుండా కొత్త టెక్నాలజీలో సీవీడ్ కల్చర్ కానీ ఆర్టిఫిషియల్ రీఫ్ కానీ ఈ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ బుడగట్లపాలెంలో ఆనరబుల్ సీఎం లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మనం మొదలు పెట్టాం. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఇప్పటి వరకు 112 కోట్లు మనం ఖర్చు పెట్టాం. దీంట్లో ఒక 51,871 వివిధ రకాల ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున 108, 104, 102 అంటే 108, 104, 102 ఈ అంబులెన్స్ ద్వారా వివిధ రకాల సేవలు మనం పబ్లిక్ కి అందిస్తున్నాం. రూరల్ వాటర్ సప్లై RWS డిపార్ట్మెంట్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటికే మన జిల్లాలో 2.31 లక్షల హౌస్ హోల్డ్స్ కి మనం నీటి సరఫరా చేశాం. ఇది కాకుండా మన జిల్లాలో ఉన్న 912 గ్రామాలు గ్రామ పంచాయత్ ODF డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నెల సాసా అంటే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రాం కింద 3 శుక్రవారం మనం క్లీనింగ్ శానిటేషన్ పారిశుద్ధ్యం కార్యక్రమాలు ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో మనం చేస్తున్నాం. DRDF ఎన్టీఆర్ భరోసా ఈ పథకం కింద మనం ప్రతి ఒక్క నెల దాదాపు ఒక 3,09,000 మందికి వాళ్ళ ఇంటి దగ్గర 131.79 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొక వైపు చూస్తే నరేగా అంటే ఇప్పుడు వచ్చిన ప్రోగ్రామ్ VBG రామ్జీ ఈ పథకం కింద మనం 2025-2026 ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటికే వేజ్ ఎంప్లాయ్మెంట్ కింద 1.37 క్రోర్ ఫ్యామిలీస్ కి మనం ఒక 538 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దీంట్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఇది కాకుండా వేజ్ అండ్ మటీరియల్ కంపోనెంట్ లో కూడా మనం అగ్రస్థానంలో ఉన్నాం. పల్లె పండుగ ప్రోగ్రామ్ అదే పల్లె పండుగ 1 కానీ పల్లె పండుగ 2 ఇప్పుడు జరుగుతున్న పల్లె పండుగ 2 ప్రోగ్రామ్ లో CC రోడ్ BT రోడ్ కాల్వలు అన్ని పని చాలా వేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన పార్ట్నర్షిప్ సమిట్ 2025 లో శ్రీకాకుళం జిల్లాలో చాలా మంచి ప్రాజెక్ట్స్ కూడా వచ్చింది. దీనికి ఒక 5 ప్రాజెక్ట్స్ 5,368 కోట్ల రూపాయలతో ఒక 15,000 మందికి ఉపాధి కల్పించడానికి MOU కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఆ కంపెనీతో సైన్ చేయడం జరిగింది. ఇది కాకుండా కంప్రెస్ బయోగ్యాస్ కి 2 ప్రాజెక్ట్స్ కానీ అలాగే MSME క్లస్టర్స్ కూడా మన జిల్లాకి రావడం జరిగింది. APIIC ఈ డిపార్ట్మెంట్ కింద ఒక 4 MSME పార్క్స్ మనం టేకప్ చేసాం. దీనికి మన పైడి భీమవరంలో ఫ్యాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా శ్రీకాకుళం పలాస నెలియాపుట్టి అంటే పాతపట్నం కాన్స్టిట్యుయెన్సీలో కూడా పని చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. PM సూర్యఘర్ యోజన ఈ పథకం కింద ఇప్పటికే 4,487 సోలార్ కనెక్షన్స్ మనం ఇచ్చాం, మన జిల్లాలో ఇచ్చాం. ఇది కాకుండా SC ST అండ్ BC వర్గాలకి సోలార్ కనెక్షన్స్ కూడా ఇంకా ఫ్యూచర్ లో ఇవ్వడం జరుగుతుంది. SC ST కి ఫ్రీ కనెక్షన్ అలాగే ప్రభుత్వం ఆదేశం మేరకు BC కి 20,000 అదనంగా సబ్సిడీ మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఇప్పటికే మనకి 13.78 మెగావాట్ సోలార్ ఎనర్జీ అదనంగా మన జిల్లాకి రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున చాలా ప్రోగ్రామ్స్ అంటే దీంతో ఒక 100 days యాక్షన్ ప్లాన్ దొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అలాగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
లాగా చాలా మంచి ప్రోగ్రాం మన జిల్లాలో సాగుతున్నాయి. దీంతో ఈ వేదిక పై నుంచి నేను ప్రతి ఒక్కరి 10th క్లాస్ స్టూడెంట్ కి అలాగే 12th క్లాస్ స్టూడెంట్ కి వాళ్ళు రాబోయే రోజున రాసిన ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి అందరికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాం. హౌజా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద 2026 ఉగాది నాటికి ఇంకొక 13,437 గృహాలు కంప్లీట్ చేయడానికి మన జిల్లాలో టార్గెట్ కూడా పెట్టాం. మన జిల్లాకి కంపెనీస్ ద్వారా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు 19.28 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 22 ప్రాజెక్ట్స్ మనం ఈ సంవత్సరం మనం టేకప్ చేశాం. దీంట్లో వివిధ కంపెనీస్ బోయింగ్, ఎన్పిసిఎల్, ఐఓసిఎల్, ఎన్పిపి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీనికి స్పెషల్ థ్యాంక్స్ ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సార్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి కూడా చెప్పడం జరుగుతుంది. సార్ చెరువు వల్ల మత్స్య సాగర్మాల ఈ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క ఫిషర్మెన్ విలేజ్ కి ఒక సోలార్ లైట్ కోల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ ద్వారా మనం శ్రీకాకుళం జిల్లాకి మనం ఇచ్చాం. ఇది కాకుండా స్వాభిమాన్ ఈ యొక్క ప్రత్యేక గ్రీవెన్స్ ప్రోగ్రాం ప్రతి ఒక్క నెల మన జిల్లా తరఫున ప్రతి ఒక్క 3వ శుక్రవారం పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు 17 ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం పెట్టాం. దీంట్లో గ్రీవెన్స్ తో పాటు ఇప్పటి వరకు 123 మందికి ఎంప్లాయ్మెంట్, డిజేబుల్డ్ పర్సన్స్ కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక వైపు P4 ఈ పథకం కింద మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలకు మనం లబ్ధి పొందాం. ఇదే విధంగా మనకి ఆగస్ట్ 15 ఆగస్ట్ కి మన శ్రీకాకుళం జిల్లా 75 సంవత్సరాలు పూర్తి చేసేందుకు చాలా భారీ ఎత్తున మనం సెలబ్రేషన్ కూడా చేశాం. ఇంకొకటి ఫెదర్ ఇన్ హ్యాట్ అంటే పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఈ సంవత్సరం రావడం జరిగింది. దీనికి కూడా నేను పొందూరు ఖాదీ ఆర్టిసన్స్ కి, వ్యూవర్స్ కి అందరికి కాంగ్రెస్ చెప్తూ థ్యాంక్స్ కూడా చెప్తున్నాం. ఇది కాకుండా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున రస సప్తమి స్టేట్ ఫెస్టివల్ అలాగే గత ఒక 3-4 రోజుల నుంచి అన్ని ప్రోగ్రామ్స్ చాలా వైభవంగా ఈ సంవత్సరం మనం చేశాం. దీనికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి ఒకసారి జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు అంటే ప్రజాప్రతినిధులు, న్యాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగంలో పోలీస్, రెవెన్యూ, స్వచ్ఛంద సంస్థలు, యువత అలాగే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ఒకసారి ప్రతి ఒక్కరికి 77 భారత్ గణతంత్ర దినోత్సవకి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్.